నీట్ దాదాపు పీజీ ఎగ్జామ్ ఉండే రద్దయినట్టుంది. ఆల్మోస్ట్ సిబిఐ కూడా విచారణ అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుకోవచ్చు ఇదంతా. అదే చెప్తున్నా, ఏదైతే నీట్ పరీక్ష 5వ తారీఖు నీట్ ఎగ్జామ్ని నిర్వహించారు. మే 5th నీట్ ఎగ్జామ్ని నిర్వహించినప్పుడు మే 4th రోజు నైటే నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి అనేక కథనాలు వచ్చినాయి. మే 6th రోజు ఏదైతే సంబంధించి కంప్లైంట్స్ కూడా పెట్టడం జరిగింది కొంతమంది విద్యార్థులు. కట్ చేస్తే ఏదైతే జూన్ 14th రిలీజ్ చేయాల్సిన రిజల్ట్స్ని ఎక్కడన్నా రిజల్ట్స్ ఇంకో 10 రోజులు పోస్ట్ పోన్ అయితే తప్ప ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ రిలీజ్ అయిన రోజు సాయంత్రమే ఏదైతే రిజల్ట్స్ రిలీజ్ అయితే ఇష్యూ పెద్దగా కాకుంటుంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఆ పెద్ద సినారియోలో ఈ చిన్న విషయం బయటికి రాదని ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ రిలీజ్ అయిన రోజు సాయంత్రము నీట్ ఫలితాన్ని విడుదల చేశారు. విడుదల చేసినాక వారం రోజుల వరకు వారి యొక్క విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కనీసం బయటకు వచ్చి మాట్లాడారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే దొంగతనం చేసిరో ఆ వ్యక్తి చేతికే మళ్ళీ తాళాలు ఇచ్చి దొంగతనం ఎవరు చేసిరో కనిపెట్టు అని చెప్పి ఆయనకే చెప్పారు. దాని తర్వాత పేపర్ లీక్ కాలేదన్నారు. దాని తర్వాత 1500 మంది స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ వేసినామని చెప్పారు. ఒక్క సెంటర్లో ఎగ్జామ్ నిర్వహించడం ఆలస్యం అయితే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్ కానీ 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలకి మినహాయించి విద్యార్థులు ఎగ్జామ్ రానికి లేట్ అవుతే ఆ ఎగ్జామ్ని మళ్ళీ ఆ స్టూడెంట్స్కి కండక్ట్ చేయడమో లేకపోతే ఆ సెంటర్లో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడమో జరుగుతుంది తప్ప అర్ధగంట 40 నిమిషాలు 50 నిమిషాలు విద్యార్థులు లేట్ వస్తే నిమిషానికి 2 మార్కులు నిమిషానికి 4 మార్కులు అని చెప్పి 70 మార్కులు 100 మార్కులు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో లేదా ఏ దేశ చరిత్రలో కూడా ఏ విద్యార్థులు కూడా ఆ రకంగా గ్రేస్ మార్క్స్ వేసిన పరిస్థితి లేదు. ఇందులో 100% ఎన్టీఏ భాగస్వామ్యం ఉంది. బీజేపీ పెద్దల హస్తం కూడా ఉంది కాబట్టి చాలా స్పష్టంగా బీజేపీ పార్టీ దీన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ బయటికి వస్తాయి అని చెప్పి స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి గారికి ఈ అంశాలపైన సమాధానం చెప్పే ఒక బాధ్యత లేదు. కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పోస్టుల పెంపు గ్రూప్ 3 పోస్టుల పెంపు అని చెప్పని ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క విద్యార్థి యోజన విభాగాలు ఈ సబ్జెక్టుని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకునికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఏవైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో తప్పనిసరిగా ప్రతి హామీని నెరవేరుస్తాము. జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటిస్తాము. ఏదైతే గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఉద్యోగాలు వస్తున్నాయని ఏ బాధ ఆవేదన మీకు ఉండేనో ఆ బాధ ఆవేదన లేకుండా 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్ సంబంధించి ఏ తేదీ ఏ ఎగ్జామ్ ఏ తేదీ ఏ రిజల్ట్ అని చెప్పే విధంగా మేనిఫెస్టోలో ఉన్న విధంగా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించబోతుంది. అదే చెప్తే యూపీఎస్సీ క్యాలెండర్ ఎప్పుడైతే వస్తుందో వచ్చిన దాని లోపల 15 to 20 days లోపల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటిస్తుంది. ఓకే, అంటే మొన్న కూడా చూసాం ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగులు నిరసన తెలిపిన సిచ్యువేషన్ అయితే చూసాం. అట్ ద సేమ్ టైం బల్మూరు వెంకట్ మీద అయితే ఒక కామెంట్ చేశారు. బల్మూరు వెంకట్కి ఒక పదవి వస్తే అయిపోతుందా, తనకు ఉద్యోగం వస్తే అయిపోతుందా, నిరుద్యోగులందరినీ పక్క పెడతారా అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో బహుశా వాళ్ళు మర్చిపోయినరేమో. ఎవరైతే ఈరోజు దీక్షలు అని చెప్పి చేస్తున్నారో గతంలో మేము ఎటువంటి రాజకీయాల్లో లేమో అని చెప్పుకుంటూనే రాజకీయాల్లోకి వచ్చి బల్మూరి వెంకట్ మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడినే. బల్మూరి వెంకట్ గత 10 సంవత్సరాలకి వెళ్ళి పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే. నేనేమి జర్నలిస్ట్ అని చెప్పో లేకపోతే నేనేమి సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పి నేను రాజకీయాల్లోకి రాలి 100% నేను వచ్చింది విత్ ఒక పొలిటికల్ గోల్ తోటి. నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడని ఎన్ఎస్వై ముఖంతో బల్మూరి వెంకట్ వచ్చి కొట్లాడాడు మొదటికెళ్ళి. అండ్ నేను చెప్పిన ప్రతి హామీ కూడా నేను సమస్యల్ని పరిష్కరించినా లేదా అని చెప్పి నన్ను కలిసిన డిఎస్సి విద్యార్థులను అడిగితే చెప్తారు. టెట్ నిర్వహించి టెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులను అడిగితే చెప్తారు. దానితో పాటు ఏదైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర విద్యార్థులను అడిగితే చెప్తారు. నేను ఒప్పుకుంటా 2-3 విషయాలలో కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఆలస్యమైందని. కానీ సమస్యల్ని పరిష్కరించడానికి ఆలస్యమైందని చెప్పి ఆ సంబంధించిన విద్యార్థులకి అందుబాటులో లేకుండా బల్మూరి వెంకట్ లేడు. బల్మూరి వెంకట్ ఈరోజు కూడా ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్లో 8 నుంచి 10:30 వరకు ఏదైతే యువకుల సమస్యలు విద్యార్థుల సమస్యలకు సంబంధించిన అప్లికేషన్స్ నేను అక్కడ నుండి నేరే స్వయంగా స్వీకరిస్తున్నా. ఇది వాస్తవం కాదు. వెంకటన్న పట్టించుకుంటలేడంటే ఏదైనా రోజు పొద్దున్న 8 గంటలకు నా ఆఫీస్కి రండి, ఎంతమంది పిల్లలను కలుస్తారు, ఎంతమంది సమస్యల్ని పరిష్కరిస్తున్నాం అనేది మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏవైతే మేము ఇచ్చిన 10 సంవత్సరాలు మేము ఇచ్చిన ప్రతి హామీ కేవలం యువకులకే కాదు విద్యార్థులకు కానీ బాసరా IIIT కానీ ఏదైతే కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ మహాత్మా గాంధీ తెలంగాణ పాలమూరు శాతవాహన ఈ యూనివర్సిటీలో కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న యువకులకు కూడా మాట ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే IIIT IITs వంటి యూనివర్సిటీని కొత్త వాటిని కూడా తీసుకొస్తామని చెప్పినాం. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి దానిపైన కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ చేస్తామని చెప్పినాం. ఇంటర్మీడియట్ కాలేజెస్కి సంబంధించి కూడా దానిపైన కూడా ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తామని చెప్పినాం. ఇవన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. బల్మూరి వెంకట్ నా వంతు పాత్రగా 100% ఈ ప్రతి సమస్యకి ముందుండి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. 100% నాతో పాటు ఏదైతే మానీయులు కోదండరామ్ గారు కూడా ఉన్నారు వారికి కూడా వీటన్నిటిపైన సంపూర్ణ అవగాహన విశ్వాసం ఉంది. అంటే వారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది. వారిద్దరు కూడా ఒపీనియన్స్ తీసుకొని ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తున్నాము. 100% ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాము.
అండ్ ఎవరికైనా సమస్యలు పరిష్కారం అవుతలేవనే బాధ ఆవేదన ఉన్నా 100% వారికి అందుబాటులో ఉంటాము. వారికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం అవుతలేదని కూడా మీడియా ముఖంగా మీ ముఖంగా వచ్చి కూడా వారికి తెలియజేస్తాం తప్ప భయపడి గత ప్రభుత్వాల లెక్క పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఈ యొక్క ప్రజా పరిపాలనలో ఎక్కడ కూడా మేము ప్రశ్నించే గొంతుకల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తాము. గతంలో ఏ విధంగా అయితే బల్మూరి వెంకట్ని నిర్బంధించే ప్రయత్నం చేశారో ఈరోజు ఎవరికి ఏది మాట్లాడాలనుకున్నా వారికి ఆ స్వేచ్ఛ ఉంది. సరే, ఈరోజు బల్మూరి వెంకట్ గురించి కొంతమంది తప్పుగా మాట్లాడినా, ఆవేశంలో మాట్లాడినా, సమయం వచ్చినప్పుడు బల్మూరి వెంకట్ నిజంగా పని చేసిండా పని చేయలేదా అని చెప్పి మళ్ళీ అదే విద్యార్థులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.